అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియాల ముచ్చట్లేందో ఓ పారి చూసొద్దాం పార్రే. నమ్మేటోళ్ళుంటే మోసం చేసేటోళ్ళు ఉంటారు కదా. మా షాప్లో నగలు కొంటే తరుగు ఫ్రీ, తయారీ ఛార్జీలు ఉండవు, గిట్లా ఏదేదో చెప్తారు కదా నగల దుకాణపోళ్ళు. గిట్లనే ఓగామే మస్తుగానే నమ్మింది. దగదగ మెరుస్తున్న నగనైతే మస్తు నచ్చింది ఆమెకి. ఇక ఇంకేముంది, ధర 6 కోట్లు అంటే అబ్బో అనుకొని సంతోషంగా కొనుక్కుంది. ఇక నగల దుకాణం యజమాని రాజేంద్ర సోని అతగాని కొడుకు గౌరవ్ నగ నాణ్యత బాగుందని ఓ నకిలీ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. కానీ ఇక ఆమె ఉండేది అమెరికాల. అక్కడ ఎగ్జిబిషన్లో పెడితే నకిలీదని తేలింది. ఇంకేముందుల్లా మోసపోయినా అని ఇండియాకొచ్చి అమ్మినోని గల్ల పట్టుకుంది. పో అమ్మ పో, మేము ఒరిజినల్ నగే అమ్మినాం, నువ్వు గిల్టు నగ తెచ్చి దబాయిస్తున్నవేంది అని గామ మీదకే ఉల్టాయిర్రు. ఇక పోలీసులకు వట్టించిండ్రు. అమెరికా పోలీసులు ఏమన్నా ఊకుంటారులా, ఆమెను ఇడిపించి లత్కోరగండి మీద కేసు పెట్టించిండ్రు. గిది చూసిన కేటుగాళ్ళు దెబ్బకు పరారైండ్రంట. మరే మన పోలీసులు దేవులాడుతుండ్రు గాళ్ళని. గిది జరిగింది జైపూర్లా. ఇంతకీ గా నగ అసలు ధర ఎంతో చెప్తే ముక్కు నేలేసుకుంటారులా. గా నగ అక్షరాల 500 రూపాయల నగను 6 కోట్లకు అమ్మిర్రుగా మొదనష్టపొళ్ళు. చూసినారులా, కొనేటోళ్ళు అమ్మేటోళ్లకు లోకువైనట్లుంది కదా గీ ఎవ్వారం. గందుకే మీరన్నా ఇప్పటి నుంచి దుకాణాలలో ఏమన్నా కొంటే చూసి కొనుక్కోర్రి, మంచిగా బేరమాడుర్రి. బేరమాడే అలవాటు లేకపోతే గిసువంటి చూసన్నా బేరమాడు నేర్చుకోర్రి. ఏమంటారు మళ్ళా? ఇక గీ ముచ్చట చూడుర్రి. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్లుంది తెలంగాణ మంత్రుల అదృష్టం. మాజీ సీఎం కేసీఆర్ కోసం కొన్న కార్లు కొత్త సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను వాడుకోమన్నాడంట. కేసీఆర్ వాడినవి గాయన వాడుతున్నాడు. అవేమన్నా అసొంటి కార్లు అనుకునేరు. అవి బుల్లెట్ ప్రూఫ్ కార్లు, శాటిలైట్ టెక్నాలజీతో నడుస్తాయి. కేసీఆర్ సారు సీఎంగా ఉన్న సమయంలో ఆయన కాన్వాయ్ కోసం 66 కోట్లతోని 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొనుగోలు చేసిండు. ఇక ఘాటికి బుల్లెట్ ప్రూఫ్తో పాటు ఇంకా సాంకేతిక వ్యవస్థను అమర్చడం కూడా విజయవాడలోని త్రిహాయిని ఇంజనీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్కు తరలించిర్రు. ఇక మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే ఆ కార్లు రావాల్సి ఉండే కానీ పనుల ఆలస్యం కారణంగా అవి అక్కడనే ఉన్నాయి. ఇక అదనపు హంగుల పనులు పూర్తి కావడంతో త్వరలోనే కొత్త కార్లను విజయవాడ నుంచి హైదరాబాద్కి తీసుకొస్తుర్రు. ఇక కొన్ని రోజుల క్రితమే కొత్త వాహనాలు హైదరాబాద్కు రావాల్సి ఉన్నా కూడా లోక్సభ ఎన్నికలు చేయబట్టి హడావిడి గదంతా ఉండబట్టి కోడ్ కారణంగా తీసుకురాలే. ఇక కొన్ని రోజుల క్రితమే నిఘా విభాగం అధికారుల విజయవాడకి వెళ్ళి కొత్త వాహనాల పనితీరును పరిశీలించిండ్రు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, గత ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉపయోగించిన ల్యాండ్ క్రూయిజర్ల రంగు మార్చి ఘాటినే సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నాడంట. అదృష్టం అంటే మంత్రులదే కదా. మరి మీరేమంటారు? ఇక గీ ముచ్చట చూడుర్రి. లోక్సభ ఎన్నికల్లా నరేంద్ర మోడీ సారు అనుకున్నది సాధించిండ్రట. ఇక ఇన్నాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ల గీ నినాదం కనిపించేది వినిపించేది కదా. నినాద లక్ష్యం నెరవేరింది. మీ సోషల్ మీడియా ఖాతా హ్యాండిల్స్ పేరు పక్కన మోదీకా పరివార్ అనే మాటను చేర్చినోళ్ళు ఇక దానిని తొలగించాలని కోరుకుంటుర్రు. మోదీకి ఓ కుటుంబం అంటూ లేదని లాలూ ప్రసాద్ యాదవ్ని విమర్శించిరు. ఇక గిందుకు బదులుగా ఆయనని అభిమానించే వారందరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్ పేరు పక్కన మోదీకా పరివార్ కుటుంబం అనే మాటను చేర్చాలని మోదీ ఎన్నికల ముందు కోరిండంట. మరి ఇది ఎంతవరకు కరెక్టో మీరేమంటారో చెప్పురి మళ్ళా. ఇక గీ ముచ్చట ఇనూరుల్లా, నరేంద్ర మోడీ సారు కేబినెట్లా మామూలు లేరు. తెలివున్నోళ్ళు, మంచోళ్ళు, ప్యాదలు ఉన్నారనుకునేరు. గజాకర్ణ, గోకర్ణ, విద్యలు తెలిసినోళ్ళు హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు చేసేటోళ్ళు నాయకత్వంలా కేంద్రంలోనే ఉన్నారు. గీ మాట నేనంటలేనుల్లో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్ చెప్పిండ్రంట. 28 మంది మంత్రులపైన క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఎంపీలు గల ఎన్నికల నామినేషన్ల టైంలో ఇచ్చిన అఫిడవిట్లను అధ్యయనం చేస్తే ఏడీఆర్ ఈ మేరకు ఓ నివేదికనిచ్చిందంట. ముఖ్యంగా పోర్టులు, షిప్పింగ్, వాటర్వే శాఖలు సహాయ మంత్రి శంతను ఠాకూర్,
విద్య ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకాంత మంజుదార్పై హత్యాయత్నం కేసులున్నాయంట. గట్లనే శంతను ఠాకూర్, మజుందార్, బండి సంజయ్, సురేష్ గోపి సహా 5 సహాయ మంత్రులపైన మహిళలపైన నేరాలకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయంట. ఇక 71 మంది మంత్రుల్లా 70 మంది అంటే 99% మంది కోటీశ్వరులట. మంత్రుల సగటు ఆస్తి 108 కోట్లంట. మోడీ సారు 3.0 మంత్రుల ఘన చరిత్ర. మరి మీరేమంటారు? సూచనారులా మరి గియాల ముచ్చట్లు, మరి ఇటువంటి ముచ్చట్లు నా దగ్గరనైతే బగ్గనే ఉన్నాయి. మరి గయండి మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలో ఎరికేగా మీ అందరికీ. మా బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియాని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కమెంట్ చేయరి, గట్లనే గంట కూడా కొట్టురి. పోయేస్తాం వల్ల నేను మీ వాళ్ళు చెడ సత్యభామ.